వీటి వారట మీద మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు మా జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వీటి వారట మీద ఈరోజు గూడూరు కోర్టు తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచి ఏదో అధికారి తీవ్రవాదం తీసుకొస్తున్న వాతావరణం పోలీస్ శాఖ మరి వారేమంటే జ్యుడిషియల్ వాళ్ళు కూడా చెప్పారు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం, అందులో తెలుగు సంస్కృతి ఆంధ్రాలో ఉన్నాం. సున్నాతనంగా రాజకీయాలు చేయడం గౌరవప్రదంగా ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఒక లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసే ప్రతినిధిని, చట్టాలు చేసే సభలో ఒక మెంబర్ని. చట్టాలు చేసే మెంబర్కి ఎండలో నిలబెట్టి బ్రిటిష్ పోలీస్ అంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించారు. చట్టాలు అమలు పరిచే వాళ్ళు, చట్టాలు చేసే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఈరోజు నన్ను ఎండలో నిలబెట్టడం జరిగింది. దానివల్ల పెద్ద కిరీటాలు ఏం పడలేదు. ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనిపించింది నాకు. డెమోక్రసీ ప్రపంచ దేశంలోనే భారతదేశ డెమోక్రసీ అంటే గొప్పగా చెప్తారు. అట్లా డెమోక్రసీ ఉందా ఆంధ్ర రాష్ట్రంలోని బాధేస్తుంది. నిన్నగాక మనం చూస్తే దౌర్జన్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చిన్న ఓటర్ను కూడా అన్నాన్ని పిలిచి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంత మంచి వాతావరణం ఉంది అని నిలబెట్టిన యోధులు ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. నిజంగా పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ ఉందని చెప్పడానికి ఈ రోజుకి వరకు కూడా అక్కడ కనీసం కేసు రిజిస్టర్ చేయలేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే రిజిస్టర్ చేస్తారు, ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. బాధేస్తుంది. ఈరోజు ముందుగా నేను అడిగాను పోలీసు వారు, మేము మీకు సహకరిస్తాము, అభిమానులు దూరంగా ఉండి మా నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానం వాళ్ళు ప్రకటిస్తారు, దూరంగా ఉండి నమస్కారాలు చేతి ఎత్తి ఇక్కడ సంస్కారంగా విష్ చేస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అయితే దానికి పూర్తి బాధ్యత నాది, నేను మీకు వచ్చి సరెండర్ అవుతా, ఏ పార్టీ ఇబ్బంది జరగదు. అనుకోకుండా ఈరోజు మా కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ లాగా మరి ఇక్కడ అపార్ట్మెంట్ లో మేము పెట్టుకొని మాట్లాడుతున్నాము. ఆయన వచ్చే 10 నిమిషాల్లో కనబడతాము. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం, పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మీరు లోపలికి 2-3 అలౌ చేస్తే లోపలే ఆయనతో కరచాలనం చేసుకొని బయటకు వస్తామని పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు అయినా కూడా పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్ళేమో. బాధేస్తుంది. వాళ్ళు అసలు ఏమి సంబంధం లేని వ్యక్తిలాగా నన్ను చూడడం అనేది, నన్ను ఎంపిక చేసుకున్నటువంటి అందరికీ కూడా అవమానమే కదా. ఇనానిమస్ గా ఎలక్ట్ అయ్యాను. ఎక్కడ పోటీ లేకుండా ఇంత పెద్ద నెల్లూరు జిల్లాకి, పాత జిల్లాకి ఒక ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉంది. నా ప్రోటోకాల్ మంట కలిపినట్టే కదా. నేను దీన్ని రేపు లెజిస్లేచర్ లో మాట్లాడితే అందరూ జవాబు చెప్పొద్దు. ఇది కరెక్టేనా? మీ విజ్ఞప్తితో వదిలేస్తున్నాను. ఇది సంస్కారమా? ఇదంతా ఇక్కడ పాలించే పాలకుల మీద పడదా? ఎదుటి వ్యక్తి ఎవరు శాశ్వతంగా పరిస్థితులుగా తెలుస్తూనే ఉంటారా? ఒడిదుడుకులు ఉండవా? ఏంటి ఇప్పటి వరకు ఇంత బ్రిటిష్ మెంటాలిటీ ఉందా? అరాచకంగా చేస్తా ఉన్నారు, అవమానిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదనుకుంటే నేను మనం చేస్తున్నాను. ఒక లెజిస్లేచర్ గా, ఒక బలహీన వర్గాల్లో చెందిన వ్యక్తిగా నన్ను ఈ రకమైన అవమానాలు చేయడం ఇది ఎంతవరకు సబబు అని కూడా మనం చూస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాటకీయ పరిణామాలు, నిరాధారమైన స్టేట్మెంట్ తో ఆయన అరెస్ట్ చేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.